ఆత్మ పరమాత్మ. గత 3 సంవత్సరాలుగా ప్రతిసారి ఎప్పుడైనా సరే నేను మాట్లాడాలంటే ఆయన్ని తోడు తీసుకొస్తుంటాం. మాట్లాడంటే ఏదో చాలా పేలగా ఎక్కడో లో వాయిస్గా మాట్లాడుతుంటే నాకే అనీజీగా ఉండేది. కానీ ఈరోజు బెబ్బుల్లో విభజించాడు. చాలా చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఒకసారి కంగ్రాచులేషన్స్. ఓకే ఫ్రెండ్స్, గాలి వీస్తే ఆరిపోయేది దీపం, రోజు గడిస్తే వాడిపోయేది పుష్పం, మెలకువ వస్తే కరిగిపోయేది స్వప్నం, సమస్యలు వస్తే తొలగించేది ధ్యానం. అలాగే వికసించే పుష్పం చెప్పింది ఎప్పుడూ తనలాగా అందంగా ఉండమని. ప్రవహించే వాగు చెప్పింది తనలాగా ముందుకు సాగమని. మెరిసే మెరుపు చెప్పింది ఒక్క క్షణమైనా తనలాగా మెరవమని. మరి మన ధ్యాన జ్ఞాన గురువు పత్రిజీ మనకు చెప్పింది ధ్యానమే మన సర్వస్వమని. మరి అంతటి అద్భుతమైనటువంటి ఆ ధ్యానాన్ని 40 సంవత్సరాల క్రితం ఒంటరిగా ఒక్కడిగా బయలుదేరి ఈనాడు తెలుగు రాష్ట్రాలే కాదు, దక్షిణాది రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో కూడా కొన్ని కోట్ల మందికి ధ్యాన అమృత గొళికలు అందించినటువంటి ఆ బ్రహ్మర్షి పత్రిజీకి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. అందులో మహానుభావుడు ఒక ఆధ్యాత్మిక మహా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఆ సామ్రాజ్యంలో ఒక మణి తుడకాహారం లాంటిదే ఈ వశిష్ఠ పిరమిడ్, గౌతమి పిరమిడ్. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత విశాలమైన ప్రాంగణంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ లక్షలాది మందికి ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తున్నటువంటి మరి ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి, అలాగే ఈ ఉగాది సంబరాలను అద్భుతంగా అన్యోన్యంగా అంగరంగ వైపుకు నిలుస్తున్నటువంటి ఈ ట్రస్ట్ నిర్వాహకులందరికీ మనందరం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో పితామహ పత్రిజీని ప్రత్యక్షంగా స్వయంగా కలుసుకోలేని వాళ్ళు ఎవరు? ఎంతమంది చేతులెత్తండి. వయమ్మో, ఇంతమంది ఉన్నారా? ప్రత్యక్షంగా చూడలా, ఫోటో కూడా చూడలా. మరి ఆ పితామహుని గురించి 4 మాటలు చెప్పుకుందాం. అసలు ఎవరి పత్రిజీ? ఆయన చెప్పే మాటలేమిటి? ఈ నవీన యుగంలో కుల మత వర్గాలకు అతీతంగా ప్రపంచానికి విశ్వశాంతిని, సామరస్య జీవనాన్ని అందించడానికి ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించి కేవలం ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికతను అందించవచ్చని అహర్నిశలు శ్రమించిన ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈ పత్రిజీ ఏం చెప్తున్నాడంటే, ప్రపంచ సంపదలు ఎన్ని ఉన్నా ధ్యాన సంపద మించింది లేదని చెప్పి ఎలుగెత్తి చాటుతూ, ఈ ధ్యానం చేయటానికి అరణ్యాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు, కుటుంబ బంధాలు కూడా వదలాల్సిన పని లేదు, ఉన్న చోటనే ఉండి ధ్యానం చేస్తూ నిన్ను ఉద్ధరించుకోవటమే కాదు, ఈ ప్రపంచాన్ని కూడా ఉద్ధరించవచ్చని చెబుతున్న ఒక యుగకర్త ఈ పత్రిజీ అండి. నీకు ఏ మతము వద్దు, ఏ గురువు వద్దు, నీలోనే శ్వాసించే నీ శ్వాస గురువును పట్టుకో. దీని ద్వారా నీ అంతర్శత్రువైనటువంటి నీ మనసును కూడా జయించి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని కూడా చేరుచుతున్నటువంటి ఒక విలక్షణ గురువే ఈ పత్రిజీ అండి. ఈ భూమి మీద శిష్యులుగా ఎవరు ఉండకూడదు, అందరూ గురువులుగా మారాల్సిందేనంటూ అక్షరం మొక్క రాని అతి సామాన్యుడిని కూడా కేవలం ధ్యానం ద్వారానే కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్ తయారు చేసినటువంటి ఒక వినూత్న గురువే పత్రిజీ అండి. హింస చోడో హంస పకడో, హింసను వదలండి, మాంసాహారాన్ని మానండి, జంతువధ నిషేధించండి అంటూ
నిర్భీతిగా, నిర్భయంగా, కరుకుగా మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎలాంటి రక్షణ లేని పశు పక్షాదుల స్వేచ్ఛ కొరకు ఇస్తున్నాడు ఈ పత్రిజీ అండి. ఒక సనాతన కుటుంబంలో పుట్టి ఎన్నో మూఢ విశ్వాసాలైనటువంటి వాస్తు సిద్ధాంతాలు, గ్రహదోషాలు, విగ్రహారాధనలు, ఆఖరికి కర్మకాండలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పత్రిజీ ఒక ఆధునిక ఆధ్యాత్మిక కమ్యూనిస్ట్ అంటే కాదంటారా? కమ్యూనిస్ట్ కాదా ఆయన? అలాగే మరి ఈనాటి కాలంలో పాదాభివందనాలు, పాదాభిషేకాలు చేయించుకోవటం ఒక స్టేటస్ సింబల్గా మారినటువంటి కాలంలో నువ్వు సర్వస్వతంత్రుడివి, సమస్త శక్తులు నీలోని ఉన్నాయి, నువ్వు ఎవరి కాళ్ళకు మొక్కాల్సిన పని లేదంటూ ఒకవేళ ఎవడైనా తన కాళ్ళకు మొక్కితే తిరిగి వాళ్ళ కాళ్ళకు మొక్కటం కూడా ఈ ఒక్క పత్రిజీకే చెల్లిందండి. ఈ పత్రిజీకి వైభవంగా ఉండాలనేది లేదు, వైభోగాలు కావాల్సిందనేది లేదు, పల్లకీలు అవసరం లేదు, పట్టు వస్త్రాల మీద కూడా ఎలాంటి వ్యామోహం లేదు. ఈయన దగ్గర ఎలాంటి రహస్యాలు కూడా లేవు. ఈయన జీవితం అంతా తెరచిన పుస్తకం లాంటిది. వందలు కాదు, వేలు కాదు, 1,00,000కు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఔపాసన పట్టి ఈ ప్రపంచానికి పంచినటువంటి పత్రిజీ ఓ నడయాడే లైబ్రరీ అంటే మనకేమైనా సందేహమా? లైబ్రరీలు అంటే కాదా? ఊరూరా, వాడవాడల, చిన్న పల్లెటూళ్ళలో మరి ఒక పేదరికమైనటువంటి బాగా ఆస్తులు, అంతస్తులు, స్టేటస్లు ఉన్న కుటుంబాలకే కాదండి, అతి నిరుపేద కుటుంబాలకు కూడా ఇంటికి తిరిగినటువంటి ఈ మహానుభావుని గురించి ఏమని చెప్పాలి? అలాగే చాలా మందికి సీనియర్ మాస్టర్లకు తెలుసు, 2013 జనవరి 12ని TV9 ఎంతగా సంవత్సరం పాటు, 1-2 నెలలు కాదు, సంవత్సరం పాటు ఎన్నో అభాండాలు వేసినటువంటిది పరిస్థితి. ఏమిటి ఆ పరిస్థితి? 50,000 మంది పాల్గొన్నటువంటి ఒక ధ్యాన మహాసభలో ఒక బహిరంగ వేదిక మీద ఓ స్త్రీమూర్తి గురువు అనే భావనతో ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే మీడియా అసభ్యమని, అశ్లీలమని, దుర్మార్గమని కోడై కూస్తుంటే మానం మధురం, అవమానం మధురం అంటూ మౌనంగా, సాక్షిగా ఎన్నో రోజులు గడిపినటువంటి గరళ కంఠుడి పత్రిజీ అంటే కాదంటారండి? సంవత్సరం పాటు మౌనం 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 అంటూ ఎన్ని అవమానాలని దిగమింగారో మనందరికీ తెలుసు. అలాగే ఈనాటి కాలంలో మరి చాలా మంది స్వామీజీలు, గురువులు పీఠాలు ఏర్పరచుకుంటూ, ఆశ్రమాలు పెట్టుకుంటూ ఎన్నో సంపదలు పోగేసుకుంటుంటే పత్రిజీ మీద కూడా ఇలాంటి అభాండం వేసినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? పిచ్చిన ఆయనలారా, సంపదల నాకు ఇన్ని లక్షల మంది అభిమాన సంపద నాకుండగా అసలు నాకు ఎలాంటి సంపదల మీద కూడా వ్యామోహం లేదంటూ ఏనాడు జేబులో చిల్లిక బొడవకు పెట్టుకోవటానికి ఇష్టపడినటువంటి పత్రిజీ మౌనంగా, మొక్కల సాక్షిలా ఎదిగిపోతున్నాడంటే కాదంటారండి? దాదాపు 12 సంవత్సరాల పాటు ఆయన సాహిత్యం చూసినప్పుడు ఏనాడు కూడా ఒక్క రూపాయి జేబులో చిల్లిక ఉండేది కాదు. చేతిలో సెల్ ఫోన్ ఉండదు, జేబులో చిల్లిగా ఉండదు. ప్రపంచం మొత్తం ఆయన గొప్పట్లోనే ఉన్నట్టుంటది. ఎన్నోసార్లు చూసాం, మన ఇక్కడ కూడా చూసాం. ఎవరైనా వచ్చి 5 లక్షల రూపాయల డబ్బులు బహిరంగ వేదిక మీద ఇచ్చిన 5 నిమిషాలు కూడా ఉంచుకోడు, పక్కన వాళ్ళకి ఇచ్చేసి ఎక్కడ ఖర్చు పెట్టేసేయండి, వాడేసేయండి అంటాడు. మరి అలనాడు సత్యాన్ని చెప్పడానికి వస్తే సోక్రటిస్కి విచ్చమిచ్చి చంపింది కూడా ఈ లోకమే. ఉద్ధరించాలని వస్తే జీసస్కి సిలువ వేసింది కూడా ఈ లోకంలో వారే. మనుషులంతా ఒక్కటే, మతాల మనుషులను విడదీయరాదని చెప్తే షిరిడి సాయిబాబాని పిచ్చివాడిని రాళ్లతో కొట్టింది కూడా లోకంలో వారి. అహింసా సిద్ధాంతాన్ని బోధిస్తే గాంధీజీని కాల్చి చంపింది కూడా ఈ లోకంలో వారే. మరి ఆ మహానుభావులందరూ ఈనాడు ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఎక్కడున్నారండి? కొన్ని లక్షల జన హృదయాలలో గుడులు కట్టించుకున్నారు కదా. మరి అందుకు ఏమాత్రం మినహాయింపు కాదండి ఈ పత్రిజీ. ఈ పత్రిజీని గురించి ఈ తరం కాదండి,
రాబోయే తరాలు మరి ఆయన గొప్పతనాన్ని విలువని గుర్తిస్తారు. మరి అటువంటి మహానుభావుడి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఎంతో ఒక శక్తి క్షేత్రాలు మనకి భారతదేశంలో అనేక శక్తి క్షేత్రాలు ఉంటాయి, అనేక దేవాలయాలు ఉంటున్నాయి. కానీ మరి దేవాలయాలకు మించినటువంటి ఒక ధ్యానాలయం కావాలి, ఈ ప్రపంచం మొత్తం ధ్యానాలమయం కావాలని చెప్పి ఒక అంకణంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అని చెప్పి ఆ సంస్థను స్థాపించి ఎన్నో పిరమిడ్లు స్థాపన చేసిన సందర్భంగా అందులో ఒక మహాశక్తి క్షేత్రమైనటువంటి ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన క్షేత్రం మనందరికీ అందుబాటులో రావటం అంటే ముందుగా మరి ఆ మహానుభావుడికి వేల కృతజ్ఞతలు చెప్దాం. ఏమిటి పిరమిడ్ యొక్క గొప్పతనం అంటే, పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు, పూజ చేసే దేవాలయం కూడా కాదు, ఇది ఒక విశ్వాలయం, ఇది ఒక శక్తి ఆలయం కూడా అన్నారు. పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు, ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలు కూడా. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం, ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం, మానవ జీవితం కురుక్షేత్రం, ధ్యాన జీవితం ధర్మక్షేత్రం. అందుకే పత్రిజీ పదే చెబుతాడు, ఈ సువిశాల సుందర ప్రపంచంలో నందనవనంగా పిరమిడ్ ధ్యానాలయాలు నిర్మించిన వారి జీవితమంతా ఆనంద మకరందమేనంటాడు ఈ పత్రిజీ. మరి ఎటువంటి పిరమిడ్ల యొక్క శక్తి క్షేత్రాలు మనందరం కూడా ఊరూరా వాడవాడల దేవాలయాలు ఎలా ఉన్నాయో అలాంటి శక్తి క్షేత్రాలు, మన పిరమిడ్ క్షేత్రాలను కూడా ఏర్పరచుకొని ఈ ధ్యానం అనే ఒక అద్భుతమైన శక్తిని, ఏమిటి ధ్యానం? ఈ రంగుల ప్రపంచంలో, ఈ సాంకేతిక సమాజంలో ప్రేమించేవారి కన్నా ద్వేషించేవారు ఎక్కువ, దీవించేవారి కన్నా శపించేవారు ఎక్కువ, ఆదుకునేవారి కన్నా తప్పుకునేవారు ఎక్కువ, బాధ్యతలు స్వీకరించేవారి కన్నా హక్కులు అడిగేవారు ఎక్కువ, పరామర్శించేవారి కన్నా విమర్శించేవారు ఎక్కువ. ఈ తప్పని పరిస్థితుల్లో, తప్పుకోలేని స్థితిలో మరువకు ఒకటి ఉందని వెరువకు తెలుపుతుందని దాని పేరే ధ్యానం. ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం చెప్పినటువంటి పత్రిజీకి జై ధ్యాన జగత్, జై ధ్యాన జగత్, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ. చివరిగా ఒక విన్నపం అండి. మరి ఇందాక వీడియో చూశారు కదా, విజయవాడ సమీపాన కేవలం బస్టాండ్కి 5 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్కి 6 కిలోమీటర్ల దూరంలో కృష్ణా అనేది ఒడ్డునే ఒక శక్తి క్షేత్రమైనటువంటి మానస సరోవర్ ధ్యానాశ్రమం నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నాళ్ళలో ఆ మానస సరోవరం ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? వాయమ్మో. అయితే నా అదృష్టం పంట పండింది. తప్పనిసరిగా మానస సరోవరం రండి. అది ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే అనే కార్యక్రమం అక్కడ తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఓపెన్ చేసే ఉంటది. వస్తారా? హిమాలయ మంచు కొండలలో వెలిసిన ఆ మానస సరోవరం సృష్టి మనకి ఇచ్చిన ఒక బహుమానం. కృష్ణానదీ తీరంలో వెలిసిన ఈ మానస సరోవరం ప్రకృతి మనకి ఇచ్చిన ఒక వరం. ఇందులో ధ్యానం చేస్తే పులకరిస్తుంది మన నరం, అవుతుంది విశ్వశక్తి మన పరం, ఇక మారుతుంది మన యొక్క స్వరం, ఇక జీవితమంతా సుందరం. థ్యాంక్ యూ.